కేటీఆర్ మేడిగడ్డ సందర్శన ఓ రాజకీయ డ్రామా అని అభివర్ణించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ మేడిగడ్డ సందర్శన అదో రాజకీయ డ్రామా అని, కేసీఆర్ మేడిగడ్డను ఎన్నోసార్లు చూశాడని, కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని చెప్పాడని, మేడిగడ్డ సందర్శనతో సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప నయా పైసా లాభం ఉండదని ఎద్దేవా చేశారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని గురించి భాజపా ఎంపీ బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడటం సభ్య సమాజం క్షమించదని, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ఎన్డీఏ అందులో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాలకి శ్రీకారం చుట్టినట్టుగా అర్థం అవుతారు. గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగానే మేము రాముడి రాజ్యం, ఇది రామరాజ్యం అని చెప్పి, రామరాజ్యం మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి అంటే రాముణ్ణి కూడా రాజకీయాలకు తీసుకొస్తా ఉంది బీజేపీ. ఎందుకు తీసుకొస్తా ఉంది అంటే వాళ్ళ అసలు రంగు నిజస్వరూపం బట్టబయలైంది. అసలు రంగు బయటపడ్డది. ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఒక్కటి అమలు కాలేదు. ఎంత దుర్మార్గం అంటే, సరే నల్ల డబ్బు తీసుకురాలేదు, 1-2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఇవ్వలేదు. పోనీ ఈ మధ్య మనం చూస్తున్నాం, సాగునీటి 3 చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసంహరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసంహరించుకోలే. అదే సందర్భంగా 365 రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే 750 మంది రైతులు చచ్చిపోతే హామీ ఇచ్చాడు. ఇది నేను ఏదైతే ఉందో మద్దతు ధర ఇస్తాను, సపోర్ట్ ప్రైస్కు చట్టం తెస్తాను. చట్టం తేలే. ఇప్పుడు చట్టం తేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోన్ల ద్వారా బాష్వాయుని ప్రయోగించాం. డోన్ల ద్వారా అంటే విషమే అది ఆ రైతుల మీద ప్రజల మీదకి పోతే వాళ్ళు చచ్చిపోవాల్సింది. అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం. అందులో అన్నం పెట్టే రైతులను చంపడానికి, సున్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థం అవుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి రైతులకి. అలాగే చట్టం తెస్తామని తేవాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెయ్యాలి. పంటల బీమా పథకం ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సాగు చట్టాలు వాపసు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రాముడు మంచివాడు, అందరివాడు, రాముడు ఆరాధ్య దేవత, నమ్ముకున్న వాళ్ళందరూ కోరుకునేవాడు. కాబట్టి నమ్ముకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఆయన కోరుకుంటారు. దానికి సంబంధించిన విషయంలో రాజకీయాలకు రంగు ముడిపడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఇది తర్వాత ఇండియా కూటమి కూడా అందరినీ భాగస్వామ్యం చేసుకొని ఈ ఎన్నికలు భవిష్యత్తు భారతావని యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఇవాళ ప్రజాస్వామ్యం ఉండాలా లేకుంటే నియంత్రణతో రావాలా అనే సవాల్తో జరిగే రేపు పార్లమెంట్ ఎన్నికలు. కాబట్టి నియంతృత్వం పోవాలి అంటే ఉండద్దు అంటే, ప్రజాస్వామ్యం కావాలంటే బీజేపీని ఓడించాలి. అందుకని బీజేపీ కటావో దేశకో బచావో అనే నిదానంతో పోతా ఉంది. అయితే ఈ మధ్య మాకు చాలా వార్తలు వస్తున్నాయి ఏంటంటే, బండి సంజయ్ చేస్తున్నట్టు యాత్రల సందర్భంగా సరే రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండనే ఆధారాలు చారిత్రకంగా చెప్పడం ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయాలు తప్ప ప్రత్యక్షంగా సాక్షులు ఉండరు. చనిపోతారు, 100 సంవత్సరాలు కాగానే ఎవరికి చచ్చిపోతారు. కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు లేవు. అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పిచ్చింది. అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు, గదే స్థలమా, ఇంకెక్కడ పుట్టిండు, లేకుంటే వేరే ఎక్కడ పుట్టిండా, చరిత్రలో రకరకాలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికే పుట్టిన గ్యారెంటీ ఏంటి అనే పదాన్ని వాడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే బతికున్న తల్లి, నేను ఇప్పుడే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్లికి వేస్తున్న వాళ్ళ బిడ్డ పెళ్లి, అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడింది, వాళ్ళ భార్య కూడా కలిసి. కాబట్టి వాళ్ళ తల్లిని, బతికున్న తల్లిని ఆయనకు పుట్టిందంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది. మానవ సమాజం మనుషులు ఎవడు కూడా సహించడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేషరతుగా మరి క్షమాపణ చెప్పాలి.